సబ్ట్రాక్టర్ డయాగ్రామ్. మనము దాన్ని బ్రెడ్ బోర్డ్లో డిజైన్ చేసుకుంటున్నాం. 4 1Ks కావాలి. 2 నుంచి 1 కిలో ఓం రెసిస్టర్ 6కి పెట్టాలి. తర్వాత 2 నుంచి 1 కిలో ఓం రెసిస్టర్ సైడ్కి ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకో 1 కిలో ఓం రెసిస్టర్ 3 నుంచి సైడ్కి ఇవ్వాలి. ఇంకో 1 కిలో ఓం రెసిస్టర్ 3 నుంచి గ్రౌండ్కి ఇచ్చేయాలి. ఇప్పుడు సప్లై పాజిటివ్ తీసుకొచ్చి 7కి ఇవ్వాలి. నెగిటివ్ గ్రౌండ్కి ఇచ్చేయాలి. ఇంకో సప్లై నెగిటివ్ వచ్చేసి 4కి పెట్టాలి. పాజిటివ్ వచ్చేసి గ్రౌండ్కి ఇవ్వాలి. ఇది V1, ఇది వచ్చేసి V2. 2 ఇన్పుట్స్ తీసుకోవాలి. అవుట్పుట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఒక మల్టీమీటర్ కావాలి. ఈ మల్టీమీటర్తో మనము V1 V2 అనేది చెక్ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ V1 పెట్టుకుంటున్నాం 5 కాన్స్టెంట్. V2 అనేది ఇక్కడ వేరీ చేసుకుంటాము. ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ పెట్టుకొని ఈ నాబ్ తిప్పుతూ అక్కడ ఒక 2 అలా పెట్టుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు మనము దీనికి V1కి కనెక్టింగ్ వైర్స్ దీనికి పెట్టుకున్నాము. ఈ V1 అనేది 2 దగ్గర పెడతాము. నెగిటివ్ వచ్చి గ్రౌండ్కి ఇస్తాము. ఈ ప్రోబ్స్ వచ్చి 3 దగ్గర పెడతాము. ఒక ఎండ్లో రెసిస్టర్ ఒక ఎండ్కి. ఇప్పుడు 2 నుంచి ఒక రెసిస్టర్ పెట్టాం కదా, ఆ రెసిస్టర్ ఎండ్ దగ్గర మనము V1 ఒక పాజిటివ్ అనేది ఇక్కడ పెడతాము. నెగిటివ్ అనేది గ్రౌండ్కి ఇస్తాము. V2ది 3 దగ్గర పెట్టిన రెసిస్టర్ ఒక ఎండ్ దగ్గర పాజిటివ్ పెడతాము. నెగిటివ్ అనేది గ్రౌండ్కి ఇస్తాము. ఇప్పుడు దీనికి 2 కనెక్టింగ్ వైర్స్ పెట్టాము. పాజిటివ్ అనేది 6 దగ్గర అవుట్పుట్ చూడడం కోసం పెట్టుకుంటున్నాము. నెగిటివ్ అనేది గ్రౌండ్కి ఇస్తాము. ఇప్పుడు కనెక్షన్స్ అన్నీ అయిపోయాయి. సప్లై ఆన్ చేసి మనం అవుట్పుట్ అనేది మల్టీమీటర్లో చూసుకుంటాం. ఇప్పుడు మనము V1 అనేది 5 ఇచ్చాము. V2 అనేది 2 ఇచ్చాము. మనకి సబ్ట్రాక్షన్ అనేది V2 - V1 వస్తుంది. కాబట్టి 2 - 5 - 3 అవుట్పుట్ వచ్చింది. ఇది సబ్ట్రాక్షన్. మళ్ళీ ఈ టేబుల్ ఒక 5 వాల్యూస్ తీసుకుంటాము. అంతే. ఇంకా